మైదుకూరు పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు పురపాలక సంఘం చైర్మన్ మాచనూరు చంద్ర సాదరంగా ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం మొట్టమొదటి కౌన్సిల్ సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ అను నేను మైదుకూరు పురపాలక సంఘం యొక్క ఎక్స్ అఫిషియో సభ్యుడైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబోవు విధిని విశ్వాసపాత్రుడైన నిర్వహించగలని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరించబడుతున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చి నిజంగా లోపల అడుగు పెట్టిన దశ నాకు ఒక ఆనందం అనిపించింది. మన మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి, ఎంతో ఆశలతో ఎంతో మన మీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని కౌన్సిలర్లు నన్ను అందరు గెలిపించారు. ఇక్కడ మీకు అందరికీ తెలియజేసి ఒకటే, పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టండి, పార్టీల గురించి ఎక్కడ కానీ ఇది ఒక దేవాలయం లాంటి సభ. ఈ సభలో మనల్ని అందరినీ పంపించింది ప్రజలు. ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, మన ఊరు అభివృద్ధి అవుతుంది అని చెప్పి ప్రజలు మన అందరినీ ఓట్లేసి గెలిపించారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకరి మీద ఒకరి విమర్శలు చేసుకోవడం కానీ అటువంటి వాతావరణం ఉండకూడదు. అసలు ఇక్కడ మనకు కావాల్సింది మన అందరి ఆశయము అభివృద్ధి బాటలో. ఓకే, డబ్బులు ఉన్నాయి, పలానా చోట అభివృద్ధి చేయండి, పలానా చోట మనకు అందరూ సమానం. ప్రజలందరూ మనల్ని ఎంతో ఆశతో మనం వస్తే మన మైదుకూరు అభివృద్ధి అయితే అని చెప్పి ఎంతో ఆశతో మనకు ఓట్లు వేశారు. అదే ఆశయంతో మనం అందరం ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎక్కడ కానీ ఈ సభలో పార్టీల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి గురించే మాట్లాడదాం. అభివృద్ధి బాటలో మన అందరము మీరు కృషి చేయండి. మీ ఏరియాలో ఎక్కడెక్కడ మీ వార్డు ఉంది, మిమ్మల్ని గెలిపించారు, మీ వార్డులో ఎక్కడ బాగలేదో మీరు చెప్పండి. ఆ తర్వాత మేము కూడా సహకరిస్తాం. మైదుకూరుని ఒక అభివృద్ధి బాట తీసుకుపోయేదానికి నా వంతు చైర్మన్ మీరు అందరూ కలిసి ఎక్కడైనా భేదాభిప్రాయం లేకుండా అభివృద్ధి చేసుకునేకి మనం అందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అది ఇడిచిపెట్టేసి ఏదో రికమెండేషన్స్ అవన్నీ ఇక్కడ తేవకండి. ఇక్కడ కావాల్సింది మనం అందరము సమన్వయంగా అభివృద్ధి మనకు ఆశయం. అభివృద్ధి ఆశయం మనం ముందుకు పోదాం. ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉంటే ఫండ్స్ ఏ రకంగా తేవాలా. మేము ఇంతకుముందు కూడా మున్సిపాలిటీకి ఎంతో ఫండ్స్ తీసుకొచ్చిన, అయినా కూడా ఆ రోజు సక్రమంగా పని జరగల. ఎక్కడ కానీ అవినీతి అనే దాన్ని తావు ఇవ్వకూడదు, ఎవరైనా అవినీతికి సహకరించకూడదు. నిజాయితీగా కష్టపడతాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎవరే కానీ ఈ వర్కులు చేసే దాంట్లో కానీ ఇర్రెగ్యులర్గా వర్క్ క్వాలిటీ లేకుండా వర్క్ చేసినా కానీ ఎవరైనా కూడా ఒప్పుకునే సమస్య లేదు. క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయాలా, మన మైదుకూరుని అభివృద్ధి శాశ్వతం తీసుకుపోవాలా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకు నీటి సమస్య ఉంది, రోడ్డు డ్రైనేజ్ సమస్య ఉంది. కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ, మన మున్సిపాలిటీకి ఎంతో నిధులు కావాలా. దీనికి ఎంతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా నేను వేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది స్టేట్లో ఫండ్స్ లేవు. ఈ మాస్టర్ ప్లాన్ వేసుకొని మనం ఏమైనా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చేకి అవకాశం ఉంటుందా, అది కూడా ఆలోచించే పథకంలో నేను తీసుకుంటా. ఎందుకంటే మనకు సెంట్రల్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది కాబట్టి మనకు స్పెషల్గా మన మైదుకూరుని ఒక గుర్తింపుగా ఎవరు చేయనటువంటి అభివృద్ధి బాటలో తీసుకుపోదాం. అదే ప్రణాళిక మనమందరము ఆశయం ఒకటే, అభివృద్ధి మన ఆశయం. దాన్ని ప్రజలు కూడా మనకు అభివృద్ధి చేస్తారు అని నమ్మకంతో నిజంగా మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలు నాకు నిన్న ఎలక్షన్లు కూడా అత్యధిక మెజార్టీ గెలిపించారు. సుమారు 14,000 మెజార్టీ ఈ మున్సిపాలిటీ రూరల్ వచ్చింది. చాలా గర్వకారణం. దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో తీసుకుపోదాం. మనందరం కృషి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మనందరం మంచి వాతావరణం ఎక్కడే కానీ ఒక్క రోజు కూడా ఒక్క మీటింగ్లో కూడా ఒకరికొకరు ఏదో అనుకున్నారు అనే వాదన ఎక్కడ రాకూడదు బయటికి. మనమందరము మంచి వాతావరణంలో, ఇటువంటి వాతావరణం ఎప్పుడు లేదు అనే భావనలో ప్రజలకు కూడా కలగాల. మనం కూడా అదే భావనలో ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వద్దు. దండ కూడా అన్నా ఇంత కొత్త వెరైటీ చేసుకుని వచ్చింది. ఈ పక్క ఈ పెట్టినా అందరం అందరం తీసుకున్నాం. కోఆప్షన్